ఇప్పుడు మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీస్ ఆర్ ద ప్రైజెస్. మై గాడ్, మేము ఈరోజు ఆరిజోనాలో ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా కోల్డ్ వెదర్ ఉండడం వల్ల మా హ్యాండ్స్ అయితే షివర్ అవుతున్నాయి. మమ్మీ నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నాకు కూడా. ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే గ్రాండ్ కెన్యానా. మేము ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనం వెళ్ళి చూడొచ్చు. కానీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం, మధ్యలో దీన్ని టచ్ చేద్దామని చెప్పేసి వచ్చినాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది. అరౌండ్ 4 o'clock వచ్చినాము. జనరల్గా సన్సెట్ అప్పుడు సన్ రేజ్ అప్పుడే దీనికి కూడా వస్తారు అందరూ. మేము సన్సెట్కి అందినాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ చూస్తే క్లియర్గా కిందనేమో షాడో ఉంది, పైననేమో కొంచెం కలర్ఫుల్ వ్యూ ఉంది. చాలామంది అక్కడ ఆ కార్నర్లో చూసినంత వరకు, ఆ కార్నర్లో చూస్తే చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలామంది అక్కడ ఎండ్ పాయింట్ అనమాట. దాని కింద చూస్తే మొత్తం లోయే. ఇప్పుడు మేమున్న ప్లేస్ కూడా ఎగ్జాక్ట్ అదే అనమాట. కానీ నాకు ఇది చూసినంతసేపు ఇది సంథింగ్ ఏదో ఫోటో అన్న ఫీలింగే వస్తుంది తప్పితే ఇది ఒక లోయనా అనే థాట్ అయితే వస్తలేమో. నీకు ఎట్లా అనిపిస్తుంది? అవును, అక్కడ వాటర్ కూడా ఉన్నాయి కొన్ని. ఎక్కడ? గ్రీన్ గ్రీన్ కలర్. అక్కడ మమ్మీకి వాటర్ కూడా కనిపిస్తున్నాయంట, నాకైతే ఏం కనిపిస్తలేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మహేష్ బాబు ఏదో షూటింగ్ తీసిండు, మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం. డాడీ క్లియర్గా తెలుసు ఆ మూవీ ఏంటని. అక్కడికే తీసుకెళ్దాం అనుకున్నా, బట్ నైట్ ఆల్రెడీ తగ్గిపోతుంది కలర్. చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాం, వెళ్తే వెళ్ళొచ్చు. నువ్వు స్వీట్ దిగు, మేమిద్దరం వీడియో తీస్తాం. ఎంత లోతుంది అసలు. ఇది ఎట్లా అదృష్టంగా అయిందా, ఇది తయారు చేసింది? ఏమో మధ్య మిస్టరీ అంత నాకు ఐడియా లేదు. నేను ఇదే ఫస్ట్ టైం. నేను ప్రీవియస్ ప్లేసెస్కి వెళ్ళినాం కదా, అక్కడ కూడా ఉన్నది. ఇంకా అటు అటు కూడా తిరగచ్చు. నేను చూసి వచ్చిన, ఇది మాత్రమే ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ క్యాప్ ఏంటి మమ్మీ? చలికి మంచిలేదా? బాగుంది. ఇప్పుడప్పుడే ఫోటోగ్రాఫర్ చిరంజీవి ఒకటి వీడియో తీస్తాడు కదా, ఆనందం పట్టలేక అన్ని వీడియో నేను క్యాప్చర్ చేస్తున్నా అంటాడు. నేను దీంతో పాటు నీకు తీయరా? తీసుకోవచ్చు. ఓకే, ఇది బాగుంది. ఇది ఉందా? ఇది అన్న నాది కూడా బాగానే ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఏంటి? చేతి విడుచుకొస్తున్నాయి. ఒక్కొక్కరు ఇంకా అక్కడ ఉందా మధ్యలో పాయింట్, అక్కడ నుంచి కిందకి దిగి అక్కడ ఫోటో దిగి మళ్ళీ పైకి ఎక్కుతారు. దిగచ్చు. ఇట్లాంటి పాయింట్స్ చాలా ఉంటాయి అక్కడ. మనకు మ్యాప్ ఇచ్చారు కదా, పొద్దున వచ్చినా మనకు అంత ప్రాక్టీస్ ఉండద్దా? ప్రాక్టీస్ ఉండాలి దిగాలంటే. మెట్లుండే ఏంటి అంటే అటు వెళ్తున్నావు? చూస్తానా. ఎంత బాగుంది అసలు. మా మమ్మీకి ఫోటో కావాలంట. ఇక్కడ సన్న అగో ఎట్లా పోతాను చూడు, భయం లేకుండా. అంతే. ఇది జస్ట్ కింద చూస్తే అంతే లోయ. దారి కూడా ఉందా దీనికి? లేదు లేదు, దారి లేదు కదా.
నడతామాట ఇంకెందుకు ఇదే కదా. అదే ఇట్లా నడుచుకుంటే అదంతా చూడొచ్చు. ఓకే. మనం ఈ పాయింట్లో ఉన్నాం. యా. ఇవన్నీ ఓ. ఇక్కడ చూడండి ఒకసారి శివ టెంపుల్ అని ఉంది. అదే ఇక్కడ ఉన్నాయి. అగో శివ టెంపుల్ అని ఉంది. అగో అక్కడ ఉన్నాయి చూడ. మనం చూసినట్టయితే ఇక్కడ వ్యూ కనిపిస్తుంది గ్లాసెస్లో. ఇక్కడ దాని గురించి ఉందన్నమాట, ఏం స్టోన్స్ ఏంటి అని. క్రేజీ అసలు. యా. మనం ఇక్కడ ఉన్నాం, ఈ పాయింట్లో ఉన్నాం అని చెప్తుంది. ఇక్కడ నుంచి మనం ఆ వ్యూ చూస్తున్నాం. ఇక్కడ గ్లాస్ ఉంది, ఈ గ్లాసెస్ చూపిస్తున్నారు. ఇది టోటల్ ఈ టోటల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ శివ టెంపుల్ మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి అసలు శివ టెంపుల్. అసలు క్రేజీ కదా. అసలు వీళ్ళు పేరు శివ టెంపుల్ అని ఎందుకు పెట్టిరో మరి. మేబీ అక్కడ శివుని టెంపుల్ నిజంగానే ఉందేమో, హైక్ చేస్తే వస్తాయేమో. కానీ మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి హైకింగ్ చేస్తూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. క్రేజీ. ఎవరైనా మీరు శివ టెంపుల్కి వెళ్ళారా? నేనైతే సర్ప్రైజింగ్ ఇదైతే నాకు ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నేను ఏదో గ్రాండ్ కెనియన్ అంటే నార్మల్గా ఇలా మౌంటైన్స్ ఉంటాయి అనుకున్నా, కానీ మ్యూజియంకి వచ్చాక తెలిసింది ఇక్కడ శివ టెంపుల్ ఉంది అని. అది కూడా అన్నిటికంటే మధ్యలో. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ దాటి అక్కడ దాకా వెళ్ళాలి. క్రేజీ కదా. అండ్ ఇక్కడ గ్రాండ్ వ్యూ పాయింట్ ఉంది. ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. డెజర్ట్ వ్యూ. ఇదే అనుకుంటాను అది. మనం ఇందాక పైన మమ్మీ చూపించింది కదా వాటర్ ఉంది అని, ఇది అదే వాటర్ అనుకుంటాను అది. సో ఈ ప్లేస్కి వచ్చాం మేము. ఇంకా ఇది గిఫ్ట్ షాప్ యాజ్ యూజువల్. మనం గిఫ్ట్ తీసుకునేలా. ఇక్కడ కూడా క్రేజీ అసలు. టెంపుల్ బటర్ ఫార్మేషన్. వావ్. ఇక్కడ దీని హిస్టరీ అయితే స్టెప్స్ వైజ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 270 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. ఇంకా కిందకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది కూడా ఇక్కడ స్టెప్ 1 అసలు ఎట్లా ఫామ్ అయింది అని చెప్పేసి, ఇది స్టెప్ 1 ఇలా ఫామ్ అయిందంట. స్టార్టింగ్ ఇలా అయింది అండ్ కొలిషన్ అయిందంట. ఇది స్టెప్ 2. ఆ తర్వాత కొలిషన్ అయిన తర్వాత నాకు అసలు కోల్డ్ వల్ల అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇలా ఫామ్ అయిందంట. ఒకసారి డీప్గా చూస్తే ఇలా ఫామ్ అయిందంట. థర్డ్ స్టెప్ ఇలా ఫామ్ అయిన తర్వాత కొన్ని డేస్కి ఉండి అదంతా కింద మడ్లాగా ఫామ్ అయిందంట. అక్కడ చూసినట్టయితే జస్ట్ మనకు సాయిల్లా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మడ్ అంటే బురద అయిపోయింది. ఇప్పుడు బురద అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కిందికి పైకి అవుతుంది కదా, అలా ఇలా కిందికి పైకి అయిందంట. ఆ తర్వాత ఒక న్యూ ఓషన్ లాగా అది డివైడ్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడ స్టెప్ 6లో ఇంకా లేయర్స్ ఇలా ఉన్నాయంట. ఇక్కడ లేయర్స్ ఆఫ్ ద టైమ్ పాస్ట్ లైఫ్. అప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ వాటర్ వచ్చేసినాయి. వాటర్ వచ్చిన తర్వాత అది
సబ్మెర్జ్ అయిపోయింది, అంటే మునిగిపోయిన తర్వాత కంప్లీట్ 8th స్టెప్ అసలు కంప్లీట్ మనకి వాటరే కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఆ వాటర్ వచ్చిన టైంలో చూడండి ఇవన్నీ ఈ స్పీసీస్ ఇవన్నీ ఆ వాటర్లో ఉండిపోయినాయి అంట. ఇక్కడ వాళ్ళు ప్రిజర్వ్ చేసినారు. స్టెప్ 9 మళ్ళీ ఏమైందంటే ఆ వాటర్ అయిపోయింది. నెక్స్ట్ మెల్లిమెల్లిగా ఈ రాక్ కనిపించడం స్టార్ట్ అయిందంట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మన మ్యాప్, మనం ఈ పాయింట్లో ఉన్నామని చూపిస్తుంది. ఇది యుఎస్ఏనే, ఈ పాయింట్లో ఉన్నామని చెప్తుంది. ఆ తర్వాత స్టెప్ 10 ఒక ఫ్రేమ్కి రావడం స్టార్ట్ అయిందనమాట. ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ మనం ఒకటి చూసాం కదా, కొంచెం ఫెమిలియర్ లానే అనిపించింది ఫస్ట్ స్టెప్లో చూసాం కదా. సో స్టెప్ 11th ఇది. అండ్ స్టెప్ 12లో మళ్ళీ ఒక సాలిడ్ గ్రౌండ్ లాగా ఫామ్ అయ్యి ఆ గ్రౌండ్ కొంచెం డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది స్టెప్ 12లో. స్టెప్ 13లో ఏమంటే ఆ కంప్లీట్గా డివైడ్ అయిపోయింది, వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది లైక్ రివర్ లాగా. స్టెప్ 14కి వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు అది ప్రజెంట్లో ఉన్నట్టు అనమాట. టుడే రిజల్ట్స్ ఆఫ్ 1840 million years ఆఫ్ ఎర్త్ హిస్టరీ లై ఎక్స్పోజ్ బిఫోర్ అస్, అంటే అది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటర్ ఉంటే ఇలా ఉంటుంది, వాటర్ లేకపోతే ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్ మనం రివర్లో చూస్తాం కదా లైక్ మౌంటైన్ మధ్యలో వచ్చేలాగా. అసలు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ స్టెప్ వైజ్ ఇది అని చెప్పేసి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇది చూసి లైక్ మనం చెప్పుకోవచ్చు అనమాట, ఇది క్లియర్ ఉంది అని చెప్పేసి. మమ్మీ హిస్టరీ ఎందుకులే అని చెప్పేసి సైడ్కి వచ్చి వేరే చూస్తుంది. హిస్టరీ వద్దా, నువ్వు తెలుసుకోవాలని లేదా ఇది ఎలా ఫామ్ అయిందని? ఎట్లాగో చూస్తాం కదా. మా డాడీ అయితే మంచిగా విన్నాడు. లోతు ఎంత ఉంది చూద్దామా? వామో, ఓ ఇందులో నుంచి ఏదో ఉంది, మా మమ్మీ చూస్తుంది చూడు. ఏం కనిపిస్తుంది? ఇక్కడ అది కనబడుతుంది. ఎదురుగాలు అయితే వస్తున్నాయి చాలా వరకు.